నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సప్తగిరి హ్యాచరీస్ అధినేత అత్తి పెదబాబు సిఆర్సి ఉగాది పురస్కారం అందుకున్నారు. సేవే పరమార్థం సేవా కార్యక్రమాల ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రజాహిత కార్యక్రమాలకు తోడే నిలిచిన సప్తగిరి పెదబాబు సేవలకు గుర్తింపుగా సిఆర్సి ఆయనను ఉగాది పురస్కారంతో సత్కరించింది. రావులపాలెము సిఆర్సి కాటన్ కళా పరిషత్ రాష్ట్ర స్థాయి సిల్వర్ జూబ్లీ నాటిక పోటీలు సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నాటిక పోటీలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆపై అమ్మ చెక్కిన బొమ్మ, కన్నీటికి విలువెంత నాటికలను ప్రదర్శించారు. ప్రేక్షకులను అలరించిన ఈ ప్రదర్శనలు మంచి ఆదరణ పొందాయి. తెలుగు సంవత్సరాన్ని శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. విద్యార్థులైన బాలబాలికలకు నా దీవెనలు. నూతన సంవత్సరం ఉగాది అంటే సిఆర్సి నాటక పోటీ 25 సంవత్సరాలుగా ఒక చిన్న మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి గుర్తు తెచ్చుకుంటే చిన్న షెల్టర్ ఉండేది. ఇక్కడ ఎదర కూడా ఏమి ఉండేది కాదు. చిన్న షెల్టర్తో ప్రారంభించిన సిఆర్సి సంస్థ నాటక కళా పరిషత్తు ఆడి నుంచి ఎందుకంటే నాటకాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఆనాడు కూడా నాటకాలకి ఆదరణ లేదనుకున్న రోజులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు జిల్లాలో చాలా నాటక కళా పరిషత్తులు ఉన్నాయి. అమలాపురం చెన్నమల్లేశ్వర కళా పరిషత్తు, పంతువారి కళా పరిషత్తు, జ్యోతుల వారి కళా పరిషత్తు, నల్లమిల్లి మోహనరెడ్డి గారి కళా పరిషత్తు. నాటకాల ఆదరణ కోసం అనేక కళా పరిషత్తులు నడుస్తున్నా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ నాటక పోటీలు నిర్వహించి మరి అందులో ఉన్న ప్రతిభను వెలికి తీసి కళ్ళ ముందు హృదయాలు అద్దుకునే విధంగా చక్కటి సమాజ ఇతివృత్తాలతో ఇప్పుడే చూసాం మనం అమ్మ చెక్కిన బొమ్మ. నిజంగా కళ్ళ ముందు చూస్తూ ఉంటే అందులో లీనమైపోయినట్టుగా యొక్క హృదయాన్ని అత్తుకున్నట్టుగా చక్కటి సామాజిక ఇతివృత్తంతో మరి నిజంగా జరిగిందేమో ఒక సంఘటన ఎక్కడైనా అనేది ఒక జరిగినట్టుగా నాకు గుర్తు. ఎందుకంటే ఈ సమాజానికి ఒక నిర్దేశకత్వం చేసేటటువంటి సందేశాలు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తి, బలం, గొప్పతనం అది నాటికలిగే ఉంది. తర్వాత సినిమాలు వచ్చాయి. సినిమాలు అంటే రకరకాలుగా వ్యాపారాత్మకంగా వెళ్ళాయి. కానీ నాటికలు అనేది ప్రజలని చైతన్యవంతం చేయడం కోసం, ప్రజల్లో ఒక విధమైన సందేశాన్ని ఇవ్వడం కోసం ఉపయోగపడతాయి అనేది మనం మా యొక్క వయసు నుంచి చిన్నతనం నుంచి గమనించి చూస్తూ ఉంటే అది నాటికల యొక్క ఆదరణ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందరూ మహానుభావం సినిమా రంగంలో ఉన్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారు కూడా నాటిక రంగం నుంచి ముందుకు వచ్చిన వారే. అటువంటి గొప్ప కళాకారుల్ని గుర్తించి గౌరవించి ప్రోత్సహించడం కోసం సిఆర్సి నాటకాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ అందరూ చప్పట్ల ద్వారా వారిని కోరుకుంటూ ఇంకా నాటికలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడుతూ బావి కాదు కానీ 2 మాటలు చెప్పాలి కాబట్టి ముఖ్యంగా వచ్చాను కనుక మాట్లాడడం జరిగింది. అభినందిస్తూ ఉన్నాను. ముందు నటీనటులు కూడా చాలా చక్కగా నటించారు. దీనికి ఎందుకంటే ప్రజలు కూడా రావాలి. సినిమాలు కంటే కళ్ళ ముందు వాళ్ళు చూడటం ద్వారా తెలుసుకోవడం, వారి యొక్క అనేక విషయాలు మనం పిల్లలకి సమాజానికి అందించిన వాళ్ళు అవుతాం. అందరూ కూడా ఈ యొక్క కళాకారులు ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇదే విధంగా నిర్వహించగా సిల్వర్ జూబ్లీ కాదు, రేపు గోల్డెన్ జూబ్లీ ఆ విధంగా నాటక కళా పరిషత్తు నడవాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు.
మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.